ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గోపురంలో మన సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో ఈరోజు మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. మనసే కోవెల దైవమే నీవుర భక్తవ శంకర దయచేయరా. చీకు చింతలు మనసునలేవుర ఎదగుడి శివమై నిండెనురా. తనువు నీవే మనసు నీవే నాసనాద్యాశ నీవేనులే. శ్వాస నీవు బ్రతుకే నీవు శ్రీగిరిజారమణ దయచేయరా. మనసే కోవెల దైవమే నీవుర భక్తవ శంకర దయచేయరా. త్రిశంకు స్వర్గం ఎలా ఏర్పడింది? సాధారణంగా ఎవరైనా ఇటు అటు కాకుండా మధ్యగా వేలాడుతూ ఉంటే, సమస్యలతో ఉంటే, నా పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది అనే మాట మనకి సమాజంలో వినపడుతూ ఉంటుంది. అసలు నిజానికి త్రిశంకు స్వర్గం అంటే ఏమిటి, ఇది ఎలా ఏర్పడింది అనేటువంటి విషయం మనకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. త్రిశంకు అనేటువంటి వ్యక్తి త్రయ్యారుణుడు అనేటువంటి వాడి పుత్రుడుగా చెప్తారు. అతడు మహారాజు, చక్రవర్తి. అయితే ఈ త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు. అతనికి లేని దురలవాటు లేదు. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉండేవాడు, బాధ్యత లేకుండా ఉంటూ ఉండేవాడు. అయితే ఒకసారి ఏం చేశాడు, ఒక పెళ్ళైనటువంటి పరస్త్రీని బలత్కరించడానికి పోయినప్పుడు తండ్రికి ఆ విషయం తెలిసిందిట. రాజైనటువంటి వాడు త్రయ్యానుడు ఏమిటంటే చాలా సత్యవంతుడు, ధర్మ పాలన చేస్తూ ఉండేవాడు. అందుకని తన కొడుకైనా సరే పరస్త్రీల పట్ల ఎప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించినా కూడా దాన్ని అతను సహించలేడనమాట. అందుకని తన కులగురువైనటువంటి వశిష్ఠుడు అక్కడ ఉన్నా కూడా అతని ముందరే తన కొడుకును నిందించి దేశ బహిష్కరణ చేసేట. ఇలాంటి పాపాత్ముడు, అకృత్యాలు చేసేటువంటి కొడుకు నాకు అక్కర్లేదు, నా దేశంలో ఉండటానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పేసి దేశ బహిష్కరణ చేసేట. అయితే ఈ సత్యవ్రతుడు బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చిన తర్వాత అక్కడే ఆ సందర్భంలో జరిగినటువంటి మరొక సంఘటన ఏమిటంటే, విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉన్నట్ట. ఆ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఆయన భార్య బిడ్డలకి ఆహారం లేకపోయిందిట. ఇల్లు గడవడం, పోషణ భారం కష్టమైపోయి ఆవిడేం చేసిందిట, తన కుమారుడికి మెడకి ఒక బంధం వేసేసి, ఎవరైనా 100 గోవులను ఇస్తారా, నా కుమారుణ్ణి అమ్ముతాను అని చెప్పేసి రోడ్డు మీద తిరిగిందిట. అలాంటప్పుడు ఈ సత్యవ్రతుడు అక్కడికి వచ్చి, మీ కుటుంబ భారాన్ని నేను పోషిస్తాను అన్నట్ట. అయితే ఇతను అనడానికి కూడా కారణం ఉంది. ఏమిటంటే విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఎప్పుడు పడేది కాదు. వశిష్ఠుడికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటూ ఉండేవాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి అని చెప్పేసి ఆయనను చూస్తే ఆయనకి చాలా కోపంగా ఉండేది. తనను బ్రహ్మర్షి అనాలి అని చెప్పేసి తపన కూడా విశ్వామిత్రుడికి చాలా ఉంటూ ఉండేది. అందుకని చెప్పేసి ఆ బ్రహ్మర్షి అని అనిపించుకోవడం కోసం అని చెప్పేసి ఆయన తపస్సు కోసం వెళ్ళాడు. ఆ సందర్భంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ సత్యవ్రతుడు ఏం చేశాడు, వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి పడదు కదా, అందుకని చెప్పేసి నేనిప్పుడు విశ్వామిత్రుడి కుటుంబ పోషణ చేస్తే నాకు అతని వలన సహాయం అందుతుంది, వశిష్ఠుడి మీద పగ తీర్చుకోవచ్చు అనేటువంటి భావనతో వెళ్ళి ఆ విశ్వామిత్రుడి కుటుంబాన్ని పోషించటానికి నిర్ణయించుకున్నట్ట. అమ్మాయి కుమారుణ్ణి నువ్వు అమ్మవద్దు, మీ కుటుంబ పోషణ అంతా నేను చేస్తానని చెప్పేసి భారాన్ని తల మీద వేసుకున్నట్ట. వేసుకుని ఏం చేశాడు, హోమధేనువు, వశిష్ఠుడి హోమధేనువుని దొంగిలిచ్చేట. దొంగిలించి ఆ తర్వాత ఇటు కుటుంబ పోషణ చేస్తూనే అతను చేయరాని అకృత్యాలని చేస్తూ గోమాంస భక్షణ చేసేట. అప్పుడు వశిష్ఠుడికి చాలా కోపం వచ్చింది. నీకు ఇక్కడి నుంచి త్రిశంకుడు అనేటువంటి పేరు వస్తుంది, నీ పేరు ఇక్కడి నుంచి సత్యవ్రతుడు కాదు, దేశ బహిష్కరణ చేసినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఒకటి తండ్రిని ఎదిరించావు,
రెండవది హోమధేనువుని ఎత్తుకుపోయావు, మూడోది గోమాంస భక్షణ చేశావు. ఇవి చేయకూడనటువంటి నేరాలు చేశావు కాబట్టి ఇక్కడి నుంచి నీకు అంటే 3 శంకలతో ఉన్నావు కాబట్టి ఇక్కడి నుంచి నీకు త్రిశంకుడు అనేటువంటి పేరుతో ఉంటావు అని చెప్పేసి శపించేట. ఆ తర్వాత ఏమిటి, ఇక్కడ విశ్వామిత్రుడి కుటుంబ పోషణ చేశాడు కదా. ఆ తర్వాత విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత అతనికి చెప్పాట, నీ కుటుంబ పోషణ చేశాను నేను అని చెప్పేసి. ఆ తర్వాత వశిష్ఠుడిని వెళ్ళి అడిగట, నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి అన్నట్ట. అయితే వశిష్ఠుడు అతని కుమారులు కూడా అన్నారట, ఎవరైనా స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళాలంటే సశరీరంతో, అంటే ఈ శరీరంతో ఎవరు వెళ్ళలేరు. ఎవరి పాప పుణ్యాల్ని అనుసరించి వాళ్ళకి సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. దాన్ని అనుసరించి మాత్రమే వాళ్ళు నరకానికి కానీ లేదా స్వర్గానికి కానీ వెళతారు. అది అసాధ్యం అనేటువంటి విషయాన్ని చెప్పారట. లేదు, నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలి అని చెప్పేసి నిలదీశాట. అప్పుడు వశిష్ఠుడి కుమారులు ఇతన్ని శపించారట. అందవిహీనంగా బికారీలాగా అయిపోతావు నువ్వు అని చెప్పేసేటువంటి శాపాన్ని ఇచ్చారట. అప్పుడు ఈ త్రిశంకుడు వచ్చి విశ్వామిత్రుడిని అడిగట, నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి, నాకేం చేస్తావో చెప్పు. నీ కుటుంబ పోషణ నేను చేశాను కదా, దానికి బదులుగా ఇప్పుడు నేను సశరీరంగా నేను స్వర్గానికి వెళ్ళాలి, అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పేసి విశ్వామిత్రుడిని అడిగట. ఈ యాగానికి ఎవరూ రాలేదుట. అయితే కేవలం విశ్వామిత్రుడు మాత్రమే అక్కడ కూర్చొని యజ్ఞం చేసి తనకున్నటువంటి తపఫలాన్ని మొత్తాన్ని కూడా అతనికి ధారపోసేట. పోసి ఈ త్రిశంకుడిని సశరీరంతో స్వర్గానికి పంపించట. అయితే స్వర్గంలో నరకంలో ఉండేటువంటి నియమాలేమిటి, ఎవరు తపశ్శక్తి పోసిన ధార పోసినా కానీ మనకి పుణ్యం సరిపోకపోతే మాత్రం మనం స్వర్గంలో అడుగు పెట్టలేము. అయితే ఇక్కడ గురువు శాపం ఇతనికి ఉంది. గోమాంస భక్షణ చేశాడు, చేయకూడనటువంటి అకృత్యాలన్నీ చేశాడు, పరస్త్రీల పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకని అక్కడికి వెళ్ళగానే అక్కడ స్వర్గవాసులంతా ఏంటంటే స్వర్గాన్ని చూసేటువంటి భటులు, అంటే స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు ఇతన్ని కిందికి తోసేశారట. స్వర్గలోకంలో నుంచి కిందికి వచ్చి పడుతూ, విశ్వామిత్ర, నన్ను ఇక్కడి నుంచి వీళ్ళు కిందికి పడేశారు, నన్ను ఏం చేయమంటావు, ఏమైంది నీ తపఫలం అని అడిగేట. విశ్వామిత్రుడు తక్కువవాడా, అతని తపశ్శక్తి మహా గొప్పది, నువ్వు అక్కడే ఆగు అని చెప్పేసి అతని మధ్యలో ఆపేసి తన తపశ్శక్తి మొత్తాన్ని ధారపోసి అక్కడ ఒక స్వర్గాన్ని సృష్టించేట. అంటే మామూలుగా స్వర్గలోకంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు. సృష్టించి అక్కడ త్రిశంకుణ్ణి అక్కడ పెట్టాట. అయితే ఏమిటి ఇక్కడ మనకి తెలిసేటువంటి విషయం ఏమిటి, త్రిశంకు స్వర్గం అంటే త్రిశంకుడు నిజానికి స్వర్గంలోకి వెళ్ళలేదు, అలానే భూమి మీద కూడా నించోలేరు. ఇటు అటు కానటువంటి పరిస్థితిలో అతను విశ్వామిత్రుడు ఏర్పరిచినటువంటి స్వర్గంలో మాత్రం ఉండిపోయేట. అలాంటి స్వర్గంలో ఎంతకాలం ఉంటాడు, అతని పాపకృత్యాలు ఎంతకాలం ఉంటాయి, పాపఫలం ఎప్పటికీ పండదా అంటే విశ్వామిత్రుడి శక్తి తపఫలం ఎంతవరకు దాన్ని నిలిపి ఉంచగలదో అంతకాలం మాత్రమే త్రిశంకుడు ఆ స్వర్గంలో ఉంటాడు. ఆ తర్వాత అతను చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా అతను అనుభవించి తీరాలి. అయితే ఆ విధంగా ఇక్కడ త్రిశంకు స్వర్గం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. లక్ష్య సాధనకు ఏ నియమాలు పాటించాలి, చాలా రకాల లక్ష్యాలు మనకి ఉంటాయి. చదువులో కానీ, పరిశోధనలో కానీ, వ్యాపారంలో కానీ, జీవితంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి లక్ష్యము ఒక్కో కోణంలో ఉంటూ ఉంటుంది. అయితే లక్ష్య సాధన చెయ్యాలి అంటే మనం ఏ నియమాలు పాటించాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే మన లక్ష్య సాధనను మనం నెరవేర్చుకోగలుగుతాం, విజయాన్ని దానిలో సాధించగలుగుతాం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం. ఏమిటంటే ఎవరికైనా సరే లక్ష్య సాధన చెయ్యాలి అంటే దానికి సరిపోయినటువంటి కృషి, దానితో పాటు వాళ్ళకి పుణ్యం కూడా ఉండాలి. అయితే దేన్ని మనం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము, ఏ లక్ష్య సాధన కోసం మనం ముందడుగు వేస్తున్నాము అనేటువంటి విషయమే కాకుండా ఆ లక్ష్య సాధన ప్రారంభించేప్పుడు దాన్ని సాధించాలి అనేటువంటి పట్టుదల ఏ విధంగా ఉంటుందో, లక్ష్య సాధన చేసే వరకు చివరి నిమిషం వరకు కూడా విజయాన్ని పొందే వరకు కూడా అదే పట్టుదల, అదే కృషి, అదే సాధన వైపు అడుగులు వేస్తూ వాళ్ళు ముందుకు నడవాలి. ఏమాత్రం పక్కకి తప్పినా కూడా ఆ లక్ష్య సాధనను వాళ్ళు చేయలేరు. ఇంతకుముందు మనం విశ్వామిత్రుడి గురించి చెప్పుకున్నాం. విశ్వామిత్రుడికి ఏమిటి, వశిష్ఠుడు అంటే పడేది కాదు. ఎందుకు పడదు అంటే అందరూ వశిష్ఠుడిని బ్రహ్మర్షి అంటూ ఉండేవాళ్ళు. కానీ విశ్వామిత్రుడు చక్రవర్తి అయినా సరే వాటిని త్యజించి ఆయన తపస్సుకు వెడుతూ ఉండేవాడు.
కాకపోతే ఆయనని రాజఋషి అంటూ ఉండేవాళ్ళు. ఎప్పటికైనా తనను కూడా బ్రహ్మర్షి అని అనిపించుకోవాలనేటువంటి పట్టుదల విశ్వామిత్రుడికి చాలా ఉండేది. అందుకని తపస్సు చేస్తూ ఉండేవాడు. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మేనక వచ్చి ఆయన తపభంగం చేసింది. ఆ తర్వాత ఆయన బలహీనతలకు లోనై మేనక వెనక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఆయనకి తపోభంగం అయిపోయింది. అంటే మళ్ళీ బ్రహ్మర్షి కావడానికి ఏం చెయ్యాలో ఆ తపస్సును ఆయన కొనసాగించలేకనే పక్కదారి పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ పట్టుదలతో మళ్ళీ తపస్సు చేశాడు. త్రిశంకుడు అడ్డం వచ్చాడు. మొత్తం తపోబలాన్ని మొత్తాన్ని కూడా అతనికి ధారపోశాడు. అతనికి లక్ష్య సాధన చేయడానికి ఎప్పటికప్పుడు కూడా పుణ్యాన్ని ఇంకొకరికి ధారపోస్తూ ముందుకు వెళ్ళాడు. అంటే ఏమిటి, ఏ లక్ష్య సాధనైనా ఆధ్యాత్మికంగా చెయ్యాలి అంటే దానిలో మనకి మన దృష్టి పక్క వాటి వైపు వెళ్ళకూడదు. అర్జునుడికి తన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాట, శిష్యులంతా అక్కడ ఉన్నట్టు ఒక చెట్టు కింద, ఈ చెట్టు పైన మీకేం కనపడుతుంది అని అడిగారట. అంటే ధనుర్విద్య వాళ్ళంతా నేర్చుకుంటూ ఉన్నారు. కొంతమంది చెట్టు ఉంది, చెట్టుకి ఆకులున్నాయి, పళ్ళున్నాయి, పక్షులున్నాయి అని చెప్పారు. మరికొంతమంది అక్కడ కొమ్మ ఉంది, కొమ్మ మీద పక్షి ఉంది, ఆకులున్నాయి, పళ్ళున్నాయి అని చెప్పారు. ఒక్క అర్జునుడు మాత్రమే చెప్పాట, ఆ చెట్టు కొమ్మ మీద పక్షి కూర్చొని ఉంది, అది మాత్రమే నాకు కనపడుతోంది, మరేది నాకు కనపడలేదు అన్నట్ట. అంటే ఏమిటి, మన దృష్టి మనకి ఏమి కావాలో దాని మీద మాత్రమే కేంద్రీకృతమై ఉండాలి. దానికి బాణం వేసినప్పుడు అక్కడ పక్షి ఎగిరిపోవడమో చచ్చిపోవడమో జరుగుతుంది. అంటే ఏమిటి, ఏ వ్యక్తికైనా లక్ష్య సాధన చెయ్యాలంటే తన దృష్టి ఆ పని మీద మాత్రమే కేంద్రీకృతమై ఉండాలి. అందుకని ఏ పని చెయ్యాలో ఆ పని మీద మాత్రమే తీవ్రంగా ఉండాలి. తదేక దీక్షతో మన దృష్టి మాత్రం దాని మీద మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, దేన్నైనా కూడా మనం సాధించగలుగుతాం. అంటే ఏకాగ్ర దృష్టి మనకి ఇంకా దేని మీద లేదు, అది ఒక తపస్సు. దాన్ని మాత్రమే ఆలోచిస్తాం, దాని గురించి మాత్రమే కృషి చేస్తాం, ఆ పని మాత్రమే మనం సాధన చేస్తాం. అంటే ఏమిటి, తప్పనిసరిగా మనం విజయాన్ని సాధిస్తాం. అంటే ఇక్కడ మనకి తెలిసేది ఏమిటి, మన పుణ్యాన్ని కానీ, మన దృష్టిని కానీ, మన సమయాన్ని కానీ, మన మాటని కానీ ఎన్నో కోణాల్లో మనం ఖర్చు చేయకుండా మనం ఏ పని చెయ్యాలి అని అనుకుంటున్నామో దాని మీద మాత్రం మనం దృష్టిని పెట్టాలి. ఆ తర్వాత లక్ష్య సాధన కోసం ముందుకు వెళ్ళాలి. తదేక దీక్షతో ఎవరు చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా లక్ష్య సాధన జరుగుతుంది అని చెప్తారు. జవ్వాజీ బాలకృష్ణ గారు మనకు ఒక సందేహం మెయిల్ పంపించారు. వీరి సందేహం ఏమిటంటే, విస్తరిలో అంటే రోజైనా తినే ముందు కంచంలో ముందుగా అన్నం వడ్డించకూడదని ఎందుకు అంటారు అని వీరు అడుగుతూ ఉన్నారు. మనకి భోజనం చేయటానికి ఒక విధి విధానం ఉంది, వడ్డన చేయటానికి కూడా విధి విధానం ఉంది. కూరలు ఎటుపక్క వడ్డించాలి, పప్పు ఎటుపక్క వడ్డించాలి, అన్నం ఎటుపక్క వడ్డించాలి, ఏది ఎప్పుడు వడ్డించాలి అంటే ముందుగా ఏది వడ్డించాలి, తర్వాత ఏది వడ్డించాలి, శుభకార్యాలకైతే ఏ విధంగా వడ్డించాలి, లేదా అపర కర్మలు కానీ అంటే శ్రాద్ధ కర్మలు కానీ అలాంటివి జరుగుతున్నప్పుడు బ్రాహ్మణులకి పెట్టేటువంటి భోజనంలో ఏ విధంగా వడ్డించాలి అనేటువంటి నియమాలు మనకి కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. రోజు కానీ శుభకార్యాలప్పుడు కానీ మనం వడ్డించుకోవాలి అని అనుకుంటే విస్తరిలో కడిగిన తర్వాత అక్కడ ఒక ఒక్క ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఎడమ పక్కన కూరలు వేయాలి, తర్వాత కుడి పక్కన పప్పు వేయాలి, ఆ తర్వాత అన్నం వేయాలి. వాళ్ళకి ముందు అభిహారమని కొద్దిగా ఒక చుక్క నెయ్యి వేయాలి. బ్రాహ్మణులైతే ఆచమనం చేస్తారు, లేదా మిగతా వాళ్ళైతే కలుపుకునేప్పుడు తగినంత నెయ్యిని వేయాలి. కానీ ముందుగానే నెయ్యి వేయటం కానీ, గొడ్డు అన్నం అంటే మామూలుగా ఏ పదార్థాలు లేనటువంటి అన్నాన్ని పెట్టడం కానీ, లేదా స్వీట్ ముందుగా వడ్డించడం కానీ చేయకూడదంటారు. ఎందుకు చేయకూడదు అంటే, ఇది మనము శ్రాద్ధ కర్మలప్పుడు పితృదేవతలకు వచ్చేటువంటి పితృకార్యాలప్పుడు ఏం చేస్తాం, అక్కడ బ్రాహ్మణులకి భోజనం పెట్టినప్పుడు విస్తరాకులో ముందుగా అన్నం పెట్టి ఆ తర్వాత నెయ్యి, తర్వాత స్వీటు కూడా పాయసం కూడా వేసి ఆ తర్వాత మిగతా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా అంటే కూరలు, పప్పులు, పచ్చళ్ళు అలాంటివన్నీ కూడా మళ్ళీ తర్వాత మనం వడ్డిస్తూ ఉంటాం. అందుకని దానికి దీనికి తేడా ఏమిటి, మనకి పితృకార్యాలప్పుడు చేసేటువంటి కూడా పితృదేవతలకు పెట్టేటువంటి భోజనాన్ని మనం ముందుగా అన్నాన్ని లేదా పాయసాన్ని, నెయ్యిని ముందు వడ్డించి ఆ తర్వాత మిగతా అన్ని వడ్డిస్తాం. మనకి శుభకార్యాల్లో కానీ నిత్యం చేసేటువంటి భోజనంలో మాత్రం ముందుగా కూరలు పచ్చళ్ళు వేసుకుని ముందు ఉప్పు వేసి ఆ తర్వాత కూరలు పచ్చళ్ళు వడ్డించుకున్న తర్వాత పప్పు వడ్డించిన తర్వాత చివరిగా మనం అన్నం వడ్డించి
ఆ తర్వాత మనం స్వీట్ని పెడతాం. ఆ విధంగా శుభకార్యాల్లో వడ్డన చెయ్యాలి అనేటువంటి నియమాలు మనకి ఉన్నాయి. అందుకని నిత్యం కూడా ముందుగా అన్నాన్ని కానీ, నెయ్యిని కానీ, స్వీట్ని కానీ వడ్డించకూడదు అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగను తేనా నీ సేవకు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు, మీ సందేశాలు, మీ సంశయాలు మా చిరునామాకి కానీ, మా ఈమెయిల్ ఐడికి కానీ పంపించవచ్చు. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.